వేదమాత. నేను దుర్గాదేవి శరణు పొందుతాను అనుకుంటూ ఆ పని చెయ్యాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గాదేవిని స్తుతిస్తూ తెలుగు వారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని ధరించమంటున్నాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, సాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధియీభుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి మాయమ్మ, మాయకు అమ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. కృపాబ్ధి కృపకు సముద్రమైనది అంటే నిలువెల్లా దయయే అయిన తల్లి. ఆ మల ఆ హిమగిరి కన్న అమ్మ. పర్వతరాజతనయగా అవతరించి లోకాలకు కన్న తల్లి అయినది. భారతి, ఉమా, రమ అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి దుర్గమ్మ. అందువలనే సనాతని గనక చాలా పెద్ద అమ్మ. దేవీ భావనలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికి మాలినదిగా చేసి లోకాలను కాపాడే అమ్మ. హృదయం లోపలి సన్నని వరిముళ్ళు వంటి రంధ్రంలో నిలుపుకుని నమ్మి కొలిచే దివ్యత్వం గల మాతృభావంతో ఉండేవారి మనస్సులనే ఆలయాలలో అలరారే అమ్మ. ఆ అమ్మ మాకు ఎంతో సమున్నతమైన విలువలు గల కవిత్వంలోని పాటవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనమంటున్నది వేదమాత. నేను దుర్గాదేవి శరణు పొందుతాను అనుకుంటూ ఆ పని చెయ్యాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గాదేవిని స్తుతిస్తూ తెలుగు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిరియాల కవిత వ్లాగ్స్. ఈరోజైతే అద్భుతమైన శివలింగాలు, అద్భుతమైన శ్రీచక్రాలు, అసలు ఇన్ని శ్రీచక్రాలు, ఇన్ని శివలింగాలు మీకు అన్నీ ఒకే చోట చూడొచ్చు అనమాట. ఆ శివలింగాల రాళ్ళు కూడా రకరకాలు అనమాట. ఒక్కటే శివలింగం రాయి ఒక్కటే కలర్ కాదు, ఎన్ని కలర్స్ శివలింగాలో. అసలు ఎంత ఇత్తడితోటి ఎంత ఆమె శ్రీచక్రాలు అయితే ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయో అసలు చూద్దాం రండి. ఇగో బాబావారి చుట్టూ ఎన్ని రకాల శివలింగాలు, మధ్యలో బాబావారి దుని. అద్భుతమైన దృశ్యం అనమాట ఇది. చుట్టూ శివలింగాలు, మధ్యలో బాబావారి దుని. దండం పెట్టుకోండి. అసలు చాలా బాగుంది. దుని కూడా మస్తు మంచి మోడల్లో కట్టిర్రు. అసలు చాలా బాగుంది. ఓం సాయిరామ్. ఇదైతే బాబావారి గుడి అనమాట. గుడి కూడా చాలా బాగుంది. గుడి చుట్టూ ఇట్లా ప్లేసు ఓపెన్గా బాబావారు కనబడతాడు. బాబావారికి ఇట్లా గోడ మధ్యలో కాదు, ఓపెన్ ప్లేస్లో బాబావారి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంది. అసలు ఈ శివలింగానికి చేసిన ఈ రాయి అయితే అసలు ఏం రాళ్ళో రకరకాల, అసలు అన్న రాళ్ళని మనం ఎప్పుడు చూసుంటాం కూడా మనకు తెలియదు కూడా. చుట్టూ ఇంత పెద్ద శివలింగాలు, మధ్యలో బాబావారి దుని, బాబావారు చుట్టూ విగ్రహాలు. అసలు అద్భుతం అన్నమాట. చాలా బాగుంది. ఇన్ని శ్రీచక్రాలు ఒక్కడ చూడడం మనం ఇదే ఫస్ట్ టైము. ఇదంతా నాగిరెడ్డిపల్లిలోని రమ్మనేశ్వరం అన్నమాట. రమ్మనేశ్వరం నాగిరెడ్డిపల్లి యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. భువనగిరి పోతే మనకు ఆ నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి, దగ్గరే అనమాట. భువనగిరి పక్కనే. చాలా బాగుంది. ఎవరన్నా చూడాలనుకుంటే మాత్రం చూడండి. శ్రీచక్రాలు చూపిస్తాము చూడండి. చాలా ఉన్నాయి శ్రీచక్రాలు అయితే. అసలు ఇన్ని శ్రీచక్రాలు ఒకటే, అన్నిటికీ క్లోజ్గా వాళ్ళు అవి కట్టేసారనమాట. ఏది ముట్టుకునే పని లేకుండా. శ్రీచక్రాలకు మాత్రము అది చూస్తానికి ఎంట్రీ పెట్టిర్రు. చుట్టూ తిరుక్కుంటూ చూసుకుంటూ రావచ్చు. అన్ని శ్రీచక్రాలు మనం చూడొచ్చు అనమాట.
అందులో 108 శ్రీచక్రాలు ఉన్నాయి ఒక్క దర్బార్లు. అంటే దర్బార్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ. అంటే ఒక బ్లాక్‌లో కొన్ని విగ్రహాలు, శ్రీచక్రాలు, శివలింగాలు ఉంటాయి. అయితే ఒక దాంట్లో 108 శివలింగాలు ఉన్నాయి, శ్రీచక్రాలు ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయంటే అంతంత పెద్ద పెద్ద శ్రీచక్రాలు, వాటికి రోజు పూజలు, కుంకుమ పూజలు, అసలు చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనకు దగ్గరలోనే, హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం సాయిరామ్, జై దుర్గా భవాని. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.